ఏడాదిలోనే రైతులకు 70,000 కోట్లు అభివృద్ధిని చూసి ఓరవలేక బీఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నం బట్టి మంచి కార్యక్రమాలు చేస్తుంటే కడుపు మంట మంచి కార్యక్రమాలు చేస్తుంటే కడుపు ఎందుకు మంటదండి ప్రజలకు ఎందుకు మంటది రైతులకు ఎందుకు మంటది ఇయే మరి పొంగులేటి కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటే రాష్ట్రం సుభిక్షం వచ్చిందా మా కోమరెడ్డి వెంకరెడ్డి సాబ్ 15 ఏళ్ల పాటు ఉంటే సుభిక్షం ఏం కర్మ అసలు తెలంగాణ రాష్ట్రం ఐ థింక్ అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో ఆ తర్వాత అట్లాంటి రాష్ట్రాలను మించిపోతుంది రాసి పెట్టుకోండి తెలంగాణలో కావాలంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలు కూడిక్క మహబూబాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అంటే అని అంటారు కానీ దందాలు లేక రోడ్డు మీద పడుతున్నారు దాని దగ్గర పైసా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఓ వైపు హైడ్రా పేరిట పేదల ఇల్లులు కూలగొడతా ఉన్నారు ఇంకోవైపు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఆడ ఏమంటారు దాన్ని అష్టచమ్మలు ఆడుకుంటూ ఉన్నారు ఇంకోవైపు ప్రైవేట్ ఉద్యోగులు నానా తంటాలు పడుతూ ఉన్నారు ఇంకోవైపు నిరుద్యోగులు రోజు మా ఉద్యోగాలు రో నాయన అని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉన్నారు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు మా టీఎల్ పెంచారని చెప్పి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు మరోవైపు రైతులు మాకు యూరియా బస్తాలి అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు ముసలి ముత్తుకోలు మరి ఏమో చెప్పిన పెంచాలు పెంచారు అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు మా 2,500 రూపాయలు ఎక్కడ పోయిందని చెప్పేసి మహిళలు మొత్తుకుంటా ఉన్నారు అరే మా స్కూటీలు ఎక్కడ పోయినాయని చెప్పేసి మహిళా విద్యార్థులు మొత్తుకుంటా ఉన్నారు మాకు మంచి చదివి అంటారు నాయన అని చెప్పేసి గురుకుల పాఠశాలలో విద్యార్థులు మొత్తుకుంటా ఉన్నారు అరే మా పరిస్థితులు ఏంది రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళ పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంటుందని చెప్పేసి కూడా గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తున్న విద్యార్థులు మొత్తుకుంటా ఉన్నారు ఎవరు సంతోషంగా ఉన్నారు ఎవరు ఈ రాష్ట్రం లెక్క కావాలని కోరుకుంటారు అనేది మీకే తెలవాలి మంత్రులు గారు ఏదేమైనా కూడా ఏదో మైక్ దొరికిందా 4 మాటలు మాట్లాడే ఇష్టమా అనేది ఇవాళ రేపట్ల ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కడు చూస్తూ ఉన్నారు ప్రతిదీ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ ఏదో మనం చేయని దాని గురించి చెప్పాలంటే బాగానే చెప్తున్నారు కానీ వీళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేయదలుచుకున్నాను నేను ఇంకా మీరు ఒక 10 ఏళ్ల కింద రాజకీయమే చేస్తూ ఉన్నారు నడవదు ఏదో ఫ్లూట్లో ఏమంటారు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా చాలామందికి సపోజ్ బషీర్బాగ్ దగ్గర ఒక బాస్కెట్బాల్లో మ్యాచ్ జరుగుతుంటే నాలంటోడు అట్లా రోడ్డు మీద పోతూ ఉన్నాడు బాల్ అప్పుడే ఒకటి బయట పడగానే నాకు దొరికింది అనుకోరాదు నాకే దొరికింది బాల్ ఏం చేసిన టాప్లో తీసుకుపోయి విసిరేసిన అది కాస్త చక్కగా పోయింది దాంట్లో పడ్డది బుట్టిలో పడ్డది అరే నీ అమ్మ అద్భుతమైన ప్లేయర్ ఉన్నట్టు అవతల చూస్తే పెద్ద టీం ఉంది వాళ్ళేమో గోళ్ళ మీద గోల్ కొట్టేస్తారు లేకపోతే వాళ్ళు పాయింట్ల మీద పాయింట్లు కొట్టేస్తారు మన పరిస్థితి మనోని పట్టుకొని రారని చెప్పేసి నన్ను తీసుకుపోయారు నాకు డ్రెస్ చేసిర్రు కెప్టెన్ చేసిర్రు ఆట స్టార్ట్ అయింది ఆట నడుస్తూ ఉంది అనుకో రాదిగా ఆట నడుస్తూ ఉంది ఎవరైతే ఉన్నారో ఈయన కూడా కాన్ఫిడెంట్ పెరిగింది నేను రోడ్డు మీద చేసిన పోయి అలా బుట్టిలో పడ్డది ఇక నేను గ్రౌండ్లో దిగితే ఎట్లా చూసుకుంటా అని చెప్పేసి దిగింది ఇట్లా నిలబడి గీడ అది ఉంది ఇంచలేమంటే కూడా పడతలేదు అలా ఇట్లా నిలబడి బాలు ఆ గుట్టిలేస్తే ఆంచలు కూడా పడతలేదు ఫస్ట్ చూసిన రెండు సార్లు నేను దూరం నుంచి వేస్తే ఇట్లాంటి చిన్న పట్టించుకోను మీరు చూసుకోరని చెప్పేసి ఆ టీం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంది మనల్ని మీద నమ్మకం పెట్టుకుంది పోతా ఉన్న క్రమంలో ఏమైంది ఒకసారి మిస్ అయింది 2 సార్లు మిస్ అయింది 3 సార్లు మిస్ అయింది 4వ సారికి వచ్చేవరకు ఏమైంది మనకు అర్థమైపోయింది ఏమో నేనైతే ఫ్లూక్ లేచిన తీసుకొచ్చి అల్లబడ్డది తీసుకొచ్చి ఏమో నాకు ఎన్ని ఇచ్చిరు నేను ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి ఎవరైతే ఆ కెప్టెన్ చేసినా కూడా ఈరోజు మ్యాచ్లో మధ్యలోనే చేతులు ఎత్తేయాల్సిన అవసరం వచ్చేసింది ఆ మధ్యలో చేతులు వేస్తే ఏం చేస్తారు ఇక కలిసిమోళ్ళు నమ్మి తెచ్చుకొని పెట్టుకురుగా ఇక ఆయనకు భజన చేయడం స్టార్ట్ ఏదో యూ కెన్ డూ ఇట్ నువ్వు చేయగలుగుతావు అంటున్నాడు ఎంత చేసినా ఆ బాల్ మాత్రం అలా పడతలేదు అది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బాగా అర్థం చేసుకుంటోళ్ళకు ఇది మంచి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎన్నిసార్లు వేసినా బాల్ పడదు ఎందుకంటే ఫ్లూక్లో పడింది కాబట్టి ఇట్లా ఇసిరేస్తే ఏదో ఆ బలం సరిపోయింది ఆ తర్వాత ఎందుకో కరెక్ట్ టెక్నిక్ ఆడి సరిపోయింది కరెక్ట్ ఆడనే తీసుకుపోయి కాబట్టి చాలా గొప్ప ప్లేయర్ అనుకున్నారు కానీ ఆ ప్లేయర్కి అంత సినిమా లేదని చెప్పేసి చాలా తొందరలో ఈ ప్రభుత్వం ఈ మంత్రులు గుర్తు చేసుకున్న తర్వాత మనం దాని మీద మాట్లాడదాం ఓకే